ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. దేవుడు గత రాత్రి కాల సమయంలో మరి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి వేకువజామునే లేపి మరి ఉదయకాల సమయంలో సజీవులుగా శ్రేష్ఠులుగా మనల్ని లేపి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. ఓకేనా మోషబాబు? మన మధ్యలో ఉన్నటువంటి మోషబాబు ప్రార్థన ద్వారాగా ఈ కుటుంబ ప్రార్థన ముందుకు వెళ్దాం. ప్రార్థన గట్టిగా చేయాలి. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాదిలో స్థితులు సాధులు తెలియజుకోవడం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కొందరు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాదున్న ప్రజలు సాధులు తెలియజుకున్నాను తండ్రి. ఎదుగున్న తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి యాకోబు రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయం తండ్రి మీ తాతులుగా నేర్చుకొని పోతున్నాం. మాకు సన్నిధి మీద జ్ఞాన ప్రధాన తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు పోయిన స్థానిక సంఘాలు ఈ సాయంత్రం కాదు కాబట్టి తండ్రి వాక్యాన్ని బోధిస్తున్న బియ్యాలు ఈ సాయంత్రం కాదు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ సాయంత్రం కాదు కాబట్టి ఈ ప్రార్థన మా ప్రభు కొమ్మటని మా ప్రభు యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన మీకు సమర్పించడం ప్రిపేర్ ఆమేన్. జై తల్లి ప్రార్థన. వాళ్ళొక మా కాండతని గాడిచిన కాలం మీరు అక్కిన కాలం మీకు తెచ్చుకున్నావు తండ్రి. యువత కాల్సిన వేదికమైతే మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రాంతం మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి యాకోబు రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నా నేర్చుకోవచ్చు కదండి. విని విషయంలో కాగుతున్న మరొక భాగం రాసుకున్నా చేయండి. మొదటి అధ్యాయం మొదలుకొని 2వ అధ్యాయం వరకు తండ్రి మీ నామాన్ని ఎంత చూపించుకున్నాం తండ్రి. 3వ అధ్యాయంలో కూడా ఎవరి చేత మేము నేర్చుకుంటున్నాం కదండి, తెలుసుకుంటున్నాం కదండి. విని విడిచిపెట్టా కాగుతున్న మరొక భాగం రాసుకున్నా చేయండి. మీ పత్రిక మేము చదువుతున్నాం కదండి. అది నుంచి అంతవరకు ఏ అడ్డంకులు సమస్య రాకుండా మీరు తెచ్చుకున్నాం తండ్రి. మాకు ప్రేమించే సంఘాన్ని ఇచ్చారు, వదురు వయసరికి ఏ సంఘాన్ని ఇచ్చాడు, సంఘ కాపాడి ఇచ్చాను. బోసిన పేరు కుటుంబాన్ని కూడా ఆశించాడు తండ్రి. 2 సంఘాలు సేవకుని తీర్చాడు తండ్రి. నూతనంగా తరసమే సేవలు అని తీర్చాడు తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పడుతున్నా మంచిది నాయనా. మరి చక్కటి ప్రార్థన చేసి దేవత దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మీరుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో మరి ఉదయకాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను ఈ చక్కటి పరిచర్య ద్వారాగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. మరి ఉదయకాల సమయంలో దేవత దేవుని యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను 66 పుస్తకాలలో గ్రంథాలుగాను, పత్రికలుగాను, కావ్య పుస్తకాలుగాను, ధర్మశాస్త్ర ఆజ్ఞలుగాను దేవుని ఉద్దేశం 66 పుస్తకాల్లో వ్రాయబడింది కనుక మరి 66 పుస్తకాలలో కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలను మనం చదువుకున్నాము. అలాగే ప్రవక్తల గ్రంథాలని, యెహోషువ గ్రంథాన్ని, నాయకుల గ్రంథాన్ని మనం చదువుకున్నాము. అలాగే ప్రవక్తల గ్రంథాల్లో ఉదాహరణకి ఒక యోబు గ్రంథాన్ని, ప్రవక్తే కదా ఆయన కూడా, ఆయన గ్రంథాన్ని మనం చదువుకున్నాం. అలాగే ఈ 66 పుస్తకాల్లో వ్రాయబడినటువంటి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సువార్తలను మనం చదువుకుంటున్నాము. అలాగే ఈరోజు పత్రికలు మనం చదువుకుంటున్నాం. ఇలా దేవుని మనసు ఆయా కాలాల్లో, ఆయా తరాల్లో ఏ రీతిగా ఎలా ఉన్నదో పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి, జాతులను బట్టి, జనాంగాలను బట్టి దేవుని మనసును మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దైవత్వాన్ని అంచెలంచెలుగా మనం నేర్చుకుంటున్నాం. ఏ పని చేయడానికైనా ఒక అంచనా ఉంటుంది. ఒక అంచనాను బట్టి ఆ పనిని ప్రారంభిస్తారు, మరలా పనిని ముగించడానికి సిద్ధపడతారు. దేవుణ్ణి కూడా మనం అంచెలంచెలుగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడు మరి ఈ చక్కటి పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా రాగడి దినాల్లో దేవునిని మనం పరిపూర్ణంగా, సంపూర్ణంగా తెలుసుకునేలాగిన, నేర్చుకునేలాగిన దేవుడు మనకి ద్వారాలను తెరుచును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయాలలో మనము పత్రికలను ధ్యానం చేస్తున్నాం కదా. గత కాలంలో మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13 అధ్యాయాలను కలిగినటువంటి పత్రికను మనము చదువుకున్నాము, నేర్చుకున్నాం, కొన్ని సందేశాలను తెలుసుకున్నాం. అయితే దానిని ముగించుకుని
మరలా హెబ్రీ పత్రికను మనం ప్రారంభించుకున్నాం. హెబ్రీ పత్రికలో కూడా యాకోబు పత్రిక మనం ప్రారంభించుకున్నాం. ఈ యాకోబు పత్రికలో కూడా గత కాలంలో 2 అధ్యాయాలు మనము పూర్తి చేసుకున్నాం. ఈ 2 అధ్యాయాల ద్వారాగా మనం విన్నటువంటి సందేశాలు ఏంటి అని అంటే, మొదటి అధ్యాయంలో మనం అందరం విశ్వాసాన్ని కలిగి ఉండాలని, మనలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి మనం అడిగి తెలుసుకోవాలని, దీనుడైన సహోదరుడు ధనవంతుడైన సహోదరుడి మధ్య తేడాలని, అలాగే ప్రాముఖ్యంగా దేవుడు విశ్వాసులమైనటువంటి మనల్ని అందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడని, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉన్నాము, దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పడానికి దేవుడు విశ్వాసాన్ని ఎలా కొలుస్తారంటే ఆయన పరీక్ష పెడతారు. అవును కదా, పిల్లలు ఒక తరగతి నుంచి మరొక తరగతిలోనికి వెళ్ళాలంటే పరీక్ష అవసరము. పరీక్ష లేకుండా వారిని కంటిన్యూస్గా పంపించామనుకోండి, బరువు తెలియదు, బాధ్యత తెలియదు. కనుక బిడ్డలను చైతన్యవంతులను ప్రూవ్ చేయడానికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. అలాగే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని వాడును అని చెప్పడానికి సూచన ఏంటి అని అంటే, నేను దేవుని వాడును, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానన్న వారిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఏమండి, ఒకటి మనకు పరీక్ష కనబడుతుంది మొదటి అధ్యాయంలో, రెండవది ఏం కనబడుతుందంటే శోధన కూడా మనకు కనబడుతుంది. కొన్ని విషయాల్లో మనము అది లేదు ఇది లేదని లోకాన్ని చూసి ఇతరులను బట్టి మనం శోధింపబడుతూ ఉంటుంటాం. మన ఆశలు కాదు అవి, దురాశల చొప్పున మనం ఏం చేస్తూ ఉంటుంటాం అంటే శోధింపబడుతూ ఉంటుంటాం. శోధన వేరు, పరీక్ష వేరు. పరీక్షించేది ఎవరంటే దేవుడు, మరి శోధించేది ఎవరైనంటే దుష్టుడు. మనకున్నటువంటి అవసరాలు తీరలేదని, మనకున్నటువంటి అవసరాలు గొప్పగా ఉండాలని, మన కోరికలు మన ఉద్దేశాలు మనం ఎక్కడ తీసుకుని వెళ్తాయి? దురాశల వైపు తీసుకుని వెళ్తాయి. కనుక లోకము, దుష్టుడు మనల్ని శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ద్వారా మనం విన్నాం. అలాగే అక్కడ భక్తి భావాలతో, నిజమైన భక్తి అంటే ఏమిటో, నిజమైన భక్తిపరుడు ఎలా ఉంటారో మొదటి అధ్యాయంలో చూసాం. అలాగే మనకి ఈ భూమి మీద ఆశీర్వాదాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఇవ్వబడుతున్నాయంటే పరలోకం నుంచి, జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచే మనకి దీవెనలు ఆశీర్వాదాలు వస్తున్నాయని మొదటి అధ్యాయం ద్వారా మనం చూస్తాం. నిజమైన భక్తి ఏంటో, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటూ, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను పవిత్రంగా కాపాడుకున్నటి భక్తి, విశ్వాసము. ఏమండి, ఇది మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. ఇక రెండో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దేవుని సంఘంలో ప్రశస్త వస్త్రాలు ధరించుకునే వారు వస్తారు, సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించుకునేటువంటి వారు కూడా వస్తారు. అంటే సంఘంలో వ్యత్యాసాలు చూపించారు. అంటే దేవుని పని విషయంలో మనం మోహమాటం కలిగినటువంటి వారిగా ఉండకూడదు. ధనవంతులకి ఒకలాగా, దరిద్రులకు ఒకలాగా మనము పక్షపాతం చూపించకూడదని రెండో అధ్యాయం ప్రారంభంలో మనము ఎలా ఉండకూడదని అంటే, మొహమాటము లేని వారిగా ఉండకూడదు. మొహమాటం ఉండకూడదు క్రైస్తవుడికి. ముక్కుసూటిగా వారు ఎవరైనా సరే, ఒకవేళ సంఘానికి అందరికీ ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే అతన్ని మిక్కిలి ఘనముగా ఎంచవచ్చు, వారిని గణపరచవచ్చు, వారి కొరకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించవచ్చు. ఎందుకనంటే లోకాన్నంతటిని వదులుకుని దేవుని సేవలో అందరికంటే ముందున్నటువంటి వారిని ప్రేమతో చూడాలి, దయతో చూడాలి. అయితే విశ్వాసులను ఎలా చూడాలి అంటే, వారిలో పక్షపాతం చూడకూడదు, ముక్కుసూటిగా మాట్లాడి వ్యవహరించాలని రెండో అధ్యాయం ప్రారంభం నుంచి మనం వింటున్నాం. దేవుని ఆజ్ఞలు గైకొనాలని. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అతడు అపరాధి అవుతున్నాడని రెండో అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూసాం. ముఖ్యంగా రెండో అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియలతో కూడుకున్నటువంటిదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమని చెప్పారు ఆయన? మృతమైనదని చెప్పారు. కనుక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ప్రతిదీ మాటతో కాదు, ఏం చేయాలి? క్రియలతో చేయాలి. ఉదాహరణలతో వివరించాడు. ఎవరికైనా నువ్వు చలి వేస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలి? మనము దుప్పటాన్ని ఇవ్వాలి, వస్త్రం అన్న ఇచ్చి మనం చెప్పాలి. అంతేగాని ఏమీ ఇవ్వకుండా నువ్వు అలాగెళ్ళు ఎలా ఉండని ఉచిత సలహాలను మాత్రము దయచేసి ఎవరికి ఇవ్వకూడదు.
మనం ఏదైనా ఒక మాట ఇచ్చామంటే అది క్రియతో కూడుకుని ఉండాలి. ఇది క్రైస్తవులు ఎలా జీవించాలి, ఎలా ఉండాలని 2వ అధ్యాయంలో క్రియల గురించి మాట్లాడారు. రాహాబు అనేటువంటి వేశ్య ఏం చేసింది? వేగుల వారిని దాచింది. క్రియల వలన ఆమె విశ్వాసురాలుగా తీర్చబడింది. అబ్రహాము తన కుమారుణ్ణి ఇస్సాకును బలిగా ఇవ్వాలనుకున్నాడు. క్రియల ద్వారాగా విశ్వాస వీరుడిగా ఆయన పరిగణించబడ్డాడు. అలాగే మనము కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి మన తాలూకా కొన్నింటిని దేవునికి ఇవ్వాలి. ఏంటి దేవుని ప్రేమిస్తున్నాం? మన రాబడి అంతట్లో ఏమండి మనకు ఉన్నటువంటి వాటన్నిటిలోనూ దేవునికి ఇచ్చి దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ఏమండి అంతేగాని దేవుణ్ణి మనం శోధించేవారిగా ఉండకూడదు. కనుక దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో ఓర్పుతో సహనముతో మనం ఉంటేనే గురికి గమ్యానికి చేరుకొనగలమని ఈ యాకోబు పత్రిక మనకి విశ్వాసాన్ని గురించి మరింత పటిష్టంగా నేర్పిస్తుంది. ఓకేనా మోషబాబు? కనుక మరి ఉదయకాల సమయంలో నేడు 3వ అధ్యాయంలోనూ కూడా వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఈ 3వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనందరితో ఆయన ఏమని మాట్లాడబోతున్నారో, ఆయన ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆయన మనసులోనికి వెళ్ళి తొంగి చూసే ప్రయత్నాలు మనము చేద్దాం. ఓకేనా? చిన్న దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, పరలోకమందున్న దేవ, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకోవడానికి మీరు మా జీవితాల్లో ద్వారాన్ని తెరిచారు. ఎన్నో ద్వారాలు తండ్రి. ఈ నూతన ద్వారాన్ని మూయడానికి మాకు ఎన్నో ద్వారాలు ఉన్నాయి ప్రభువా. ఆ ద్వారాలని దేనిని ఉపయోగించుకోనకుండా తండ్రి, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మా కొరకు నాయన ఇరుకుగా ఉన్న ద్వారం వెంబడి తండ్రి మేము నాయన ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నాం. ఇరుకులో మేము అడుగు వేయగా మీరు విశాలతలోనికి నడిపించారు. మీ పరిపూర్ణమైన మెండైన విశ్వాసంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. మమ్మల్ని మీరు పరీక్షిస్తున్నారని తండ్రి ఇదిగో యాకోబు పత్రిక ద్వారాగా మాట్లాడుతున్నారు. ప్రభా, మీరు మమ్మల్ని ఎలా పరీక్షిస్తారు? మా పై అధికారుల ద్వారాగా, మా ఇరుగు వారి ద్వారాగా, పొరుగు వారి ద్వారాగా మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంటారు. మాకంటే వయసులో పెద్దవారి చేత మీరు పరీక్షిస్తూ ఉంటారు. మాకంటే వయసులో చిన్నవారి నుంచి కూడా మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు ప్రభా. మీకు కృతజ్ఞతలు. ఆ పరీక్షలో తండ్రి మేము వినయముతోనూ విధేయతతోనూ ఉండాలి ప్రభా. ఒకవేళ అవిధేయత చోటు చేసుకున్నా తండ్రి, నాయన దుర్నీతి చోటు చేసుకున్నా ఇదిగో ఈ ద్వారము మూయబడుతుందనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రభా, ఈ ద్వారం కొరకు తండ్రి మేము పరుగులు పెట్టడానికి సహాయాలు తెచ్చండి తండ్రి. ఈ సమయంలో మీ మాటలు నాయన పత్రిక ద్వారాగా చదవడానికి, నేర్చుకోవడానికి, మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం నాయన. మా మనసులను, మా హృదయాలను, మా నేత్రాలను మీరు తెరవండి, వెలిగించండి, మీ మహిమతో నింపండి నాయన. బిడ్డల పరిచర్య కొరకు నాయన ఎంతో వారి ఆనందాన్ని త్యాగం చేస్తూ ప్రభా మీ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తాను. నీ బిడ్డలకి వివేకాన్ని, ఆయువును, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి. అలాగే చెబుతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ తదుపరి ఈ మాటలు వినబోతున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డలందరిని బట్టి, దైవ సేవకులు కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు. నేను గత కాలంలో 2 సంఘాల ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి నేను కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నీ బిడ్డలు ఈరోజు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ నాయన మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని ప్రియులైన పరిశుద్ధులందరికీ నాకును మాకును దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి చక్కటి సమయానికి వచ్చాం మనము, వాక్యాన్ని నేర్చుకునేటువంటి సమయము. కనుక మరి ఈ సమయంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని మనము మొదటిగా నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా మోషి బాబు? ముందుగా ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ పత్రిక ఎవరు వ్రాస్తున్నారు? యాకోబు గారు ఈ పత్రికను వ్రాస్తున్నారు. యాకోబు గారు ఎవరన్నా మనం తెలుసుకున్నాం లేఖనాల నుంచి. యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియ సహోదరులలో ఒకరైనటువంటి యాకోబు గారు ఈ పత్రికని వ్రాస్తున్నారు. ఈ యాకోబు ఎవరయ్యానంటే మనకి అపోస్తుల కార్యాలలో యెరూషలేములో మొట్టమొదటగా స్థాపించబడిన సంఘంలో ఒక పెద్దగా మైలురాడులా స్తంభంలా కనబడుతున్నారు జయతల్లి. ఎవరైనా? యాకోబు గారు. ఒకానొక సమయంలో వీళ్ళందరికీ సమస్యలు వచ్చినప్పుడు సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక ఆలోచన సంఘానికి ఇచ్చారు. ఈయన ఎవరు? యాకోబు గారు.
ఏమంటే యెరూషలేమును ఆనుకుని ఇతర ప్రాంతాలకి సువార్త చేయడానికి, అంత్యోకయ ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మోషే నియమించిన ధర్మశాస్త్రం చెప్పిన సున్నతి పొందితేనే కానీ మీరు క్రీస్తును అంగీకరించకూడదని ఒక భారాన్ని వారి మీద పెట్టారు. ఇప్పుడు నూతనంగా ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటున్నారో, క్రీస్తుని అంగీకరిస్తున్నారో వారిని గురించి, అలాగే యోదయాలో నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళందరూ కూడా వారు ఏ ఏ విషయాల్లో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళందరికీ ఒక పత్రిక వ్రాస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చినటువంటి పత్రికలకి పితామహుడు అని అనొచ్చు ఒక మాటలో చెప్పుకోవాలంటే. సమస్యలకి పరిష్కరించడానికే కదా సంఘాలకి పత్రికలు వ్రాసారు అపోస్తలులు, పౌలు గారు. ఆ పత్రికలు వ్రాయడానికి మూలం ఇదిగో యాకోబు గారుగా మనకు కనబడుతుంది. ఓకేనా, రైట్. అంటే యాకోబు చాలా జ్ఞానవంతుడని మనం అర్థం చేసుకోవడానికి. పత్రికలు కూడా సంఘాలకి పంచాలి, వ్రాయాలి అన్నారంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఎంతగా వాడుకుంటున్నాడో మనం ప్రయత్నాలు చేయాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి సిద్ధపడతారు. ఆయన పరిశుద్ధాత్ముడు వాడుకోవడానికి అవతల వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన పేరే పరిశుద్ధత. పరిశుద్ధ ఆత్మ మనల్ని వాడుకోవాలంటే యువతల వారు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. రైట్. అలాంటి వ్యక్తుల్లో ఒకే వ్యక్తి యాకోబు గారు. ఇప్పుడు యాకోబు గారు ఏం చేస్తారంటే దేవుని యొక్క, క్రీస్తు యొక్క సువార్త నిమిత్తం, సేవ నిమిత్తం, పని నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఆయా ప్రాంతాలు, ఆయా ప్రదేశాలు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరికీ వారి విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షల గురించి చెబుతూ విశ్వాస విషయంలో ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తున్నాడు. ఓకేనా, రైట్. అందుకనే ఇప్పుడు ఈ పత్రిక నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ పత్రిక ఎవరు రాస్తానంటే యాకోబు గారు. ఎవరికి రాస్తున్నారనంటే యోధా క్రైస్తవులుగా, యోధా క్రైస్తవులకి వ్రాయబడింది. వారు విశ్వాస జీవితంలో అనేక శోధనలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారి విశ్వాసంలో ఎలా నిలబడాలో తెలియజేయడానికి యాకోబు గారి పత్రిక రాయడానికి పూనుకున్నారు. ఓకేనా మోషే బాబు? నెక్స్ట్ ఇక ఈ 3వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగా మోషే బాబు? 2 భాగాలుగా విభాగించుకోవచ్చు. మొదటిది ఏంటంటే నాలుకను అదుపు చేసుకోవాలి. ఏంటి మోషే బాబు? లోక జ్ఞానము, దైవ జ్ఞానము. ఈ అధ్యాయము విశ్వాసి మాటలలో కాదు ప్రవర్తనలో జ్ఞానాన్ని, తన యొక్క జీవితాన్ని చూపించాలని ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా, దీనిని నేపథ్యంగా మనం విన్నాం కదా. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశాన్ని చూసే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూద్దాం. మొదటి 2 వచనాలు ఉపదేశకుల యొక్క బాధ్యత. ఏంటి మోషే బాబు? ఉపదేశకులు అనగానే బోధకులు, కాపరులు, సేవకులుగా పరిగణించబడతారు. రైట్. ఇప్పుడు యాకోబు మొదట ఉపదేశకుల్ని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. ఎవరిని హెచ్చరిస్తున్నాడు? విశ్వాసులను కాదు మోషే బాబు. ఎవరిని? ఉపదేశకుల్ని. ఉపదేశకులు అంటే ఎవరు? విశ్వాసులందరికీ వాక్యాన్ని బోధించేవారు ఉపదేశకులు, బోధకులు, కాపరులు, దైవజనులు, సేవకులు. రైతే. ఇప్పుడు యాకోబు గారు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? ఉపదేశకుల్ని హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి సమస్యలను ఎలా పరిష్కరించాలో బాగా తెలుసు అన్నమాట. కొంతమందికి సమస్యలను సృష్టించడం తెలుసు, కొంతమందికి సమస్యల్ని ఎలా విడగొట్టాలో. మన ప్రియులు దైవజనులు రాజుగారు ఏ సమస్యనైనా సరే, అది జటిలమైనటువంటి సమస్య అయినా సరే ఈజీగా డీల్ చేస్తారు ఆయన. ఉదాహరణకి సొలొమోను గారి దగ్గరికి 2 వేశ్య స్త్రీలు బిడ్డను పోగొట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఆ 2 బిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లిలో ఏ బిడ్డ ఏ తల్లికి సంబంధించింది? ఒక బిడ్డ ఆల్రెడీ చనిపోడు, ఒక బిడ్డ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ, ఈ తల్లిలో ఈ బిడ్డకి సంబంధించినటువంటి తల్లి ఎవరన్నదప్పుడు ఆ రాజుకి చాలా టాస్క్ ఎదురైంది ఆ సమస్యను ఎడగొట్టడానికి. చాలా తెలివితేటలుగా బిడ్డ నాదంటే నాదని అంటున్నారు. ఎవరు కూడా బిడ్డను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒక తల్లి అంటుంది బిడ్డ తనకి నాకు సరిసాకం చేసేయండి అంటుంది. అక్కడ పట్టుకున్నారనమాట ఆయన.
అప్పుడు ఒరిజినల్గా ఆ బిడ్డకి తల్లి ఏమందంటే నాకు వద్దులే ఆ బిడ్డ తనకే ఇచ్చేసేయండి అన్నది. అప్పుడు రాజు అలా సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు కత్తి తెమ్మన్నాడు, బిడ్డను రెండుగా చేసేద్దాం అన్నాడు. రెండుగా చేసేద్దాం అంటే బిడ్డకి తల్లి ఏం చేసింది, అయ్యి బాబోయ్ నా కుమారుడు చనిపోతే నాకు ఇంకేమైనా ఉందా, నా కుమారుడని బిడ్డ తనకి ఇచ్చేసేయండి అంది. అప్పుడు రాజు ఏం చేశాడు, ఈ బిడ్డ ఈ తల్లిది, ఈ తల్లికి కుమారుడిని ఇచ్చేయండి అని. అంటే సమస్యని ఎలా డీల్ చేశాడో చూడండి. కొంతమంది జ్ఞానవంతులు కూడా సమస్యలను అలా డీల్ చేస్తారు. అంటే అవతల వారికి ఇబ్బంది ఉండకూడదు, యువతల వారికి ఇబ్బంది ఉండకూడదు. అంటే న్యాయము సరైనటువంటి త్రాసులో తూసేవారిగా ఉండాలి. ఇక్కడ యాకోబు గారు ఎలా కనబడుతున్నారంటే, ఎలా కనబడుతున్నారు, ఆయన సమస్యలను పరీక్షించేవారిగా కనబడుతున్నారు. ఇప్పుడు ఈయన సమస్య ఫోకస్ ఎవరి మీద పెడుతున్నాడంటే బోధకుల మీద పెడుతున్నాడు. ఇప్పుడు బోధకులకి సరైనటువంటి థియరీ విధానం ఉంటే విశ్వాసులు పరిశుద్ధులు కూడా దేవునితో మమేకమై ఉంటారు అన్నది ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశం. రైట్. ఇప్పుడు మనము యాకోబు ఎవరిని హెచ్చరిస్తున్నాడు మోషే బాబు? ఉపదేశకులను, బోధించే వారిలో ఎక్కువ బాధ్యత కలిగిన వారు. ఏమంటే బోధించేవారు ఏం చేయాలంటే మోషే బాబు? ఎక్కువ బాధ్యత కలిగిన వారు. ఎందుకంటే వారి మాటలో వారి మాటల ద్వారా మరి అనేక మంది ప్రభావితం చెందుతారు కనుక బోధకులు జాగ్రత్తగా ఉండాలని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడంటే మాటలో తప్పిపోయిన వాడు పరిపూర్ణుడు కాడు. మాటలో ఏం చేయకూడదట ఆయన? మాటలో ఎవరైతే తప్పిపోకుండా ఉంటారో వారు పరిపూర్ణులని ఈ మొదటి భాగంలో మాట్లాడుతున్నారు. నాలుకను అదుపు చేసేవారు తన సర్వ శరీరం అంతటిని కూడా అదుపు చేసుకుంటారు. బోధ ఏంటంటే మాటలో మన ఆత్మీయ స్థితిని తెలియజేస్తాయి. మాటలో మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి? తెలియజేస్తాయి. ఇప్పుడు మొదటి 2 వచనాలని చదువుదాం. ముందుగా సారాంశంలో మొదటి భాగంలో భాగంగా మొదటి 2 వచనాలని మనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందేదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకండి. అనేకులు ఏం చేద్దాంటే మోసగాను చేయాల పెట్టుకో. అనేకులు ఎలా ఉండకూడదట? బోధకులుగా ఉండొద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే బోధించేవారు జాగ్రత్తలు వహించాలి. బోధ ఒకటి, బ్రతుకు ఒకటి అయిందనుకోండి, నువ్వు పాడైపోతావు, నీతో పాటు ఉన్నవారు కూడా పాడైపోతారు. అందుకని అనుభవజ్ఞులైన వారిని, ఆత్మతో నింపబడినటువంటి వారిని, దైవంతో అండ్ ఆత్మతోనూ సత్యాశక్తితోనూ నింపబడిన వారిని మాత్రమే దేవుడు తన పరిచర్యలోనికి వాడుకోమన్నాడు. రైట్. వాడుకునేవారు ఒక ఎత్తు అయితే, దేవుని కొరకు ఇతరులను వాడబారేటట్టుగా చేయాలంటే వారి సేవకులు కనుక వారు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బోధ విషయంలో సరిగా నువ్వు లేకుండా ఇతరులు నడిపిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీతో పాటు అనేకులు కూడా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదకరం ఉంది. కనుక నరకానికి వెళ్లకుండా ఇతరులను కాపాడాలంటే ఎలా ఉండాలని చెబుతున్నాడంటే, నా ప్రియ సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకండి. అంటే ఇప్పుడు బోధకులకి ఏముందట మోషే బాబు? తీర్పు ఉంది కనుక బోధకులకి తీర్పే కాదు, మరీ కఠినమైనటువంటి తీర్పు. నీ కొరకు నువ్వు తీర్పు తీరుస్తాడు దేవుడు. నీకు ఇతరులని ఎంతమంది అయితే అప్పగించాడో వాళ్ళందరి బాధ్యత కూడా నువ్వే వహించాలి. అవును కదా? మనకి ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఏలుతున్నటువంటి కుటుంబపు యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు పిల్లలు బాగోపోయినా, ఇంట్లో ఎవరు బాగోపోయినా ఎవరికి దెబ్బలు తగిలితాయి? కుటుంబపు యజమానుడికి దెబ్బలు తగిలితాయి. బయట నుంచి అవమానాలన్నీ ఆయనకు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నెరవేర్చుకునేవారుగా ఉండాలి. సో ఇప్పుడు మనము ఒక గృహంలో ఉన్నటువంటి పిల్లలుగా ఉన్నామనుకోండి పర్వాలేదు, కానీ గృహ యజమానిగా మారామనుకోండి చాలా జాగ్రత్తలు వహించాలి. ఇటు గృహానికి యజమానుడిగా తనను తాను కాపాడుకుంటూ ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. లోకం నుంచి అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. కనుక అది ఏమీ కాకుండా మీరు నేను ఒక విశ్వాసగా ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి. ఎలా మోషే బాబు?
ఒక విశ్వాసగా మనం ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. కానీ బోధకులుగా ఉంటే బోధించే నీకు తీర్పు ఉంది. నువ్వు ఎవరినైతే బోధలో అసత్యంలోనికి నడిపించావో, పాపంలోనికి నడిపించావో వారి ఆత్మలను బట్టి కూడా నీకు శిక్ష ఉంటుంది. రెండింతల శిక్షలు నీకు వస్తాయి. ఏది ఎలా ఉంటే నువ్వు సరైనటువంటి బోధను బోధించకుండా ఉంటే. కనుక ఈరోజు సరైనటువంటి బోధతో విశ్వాసాన్ని పెంచాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఓకేనా మనిషి బాబు? కనుక ఇప్పుడు మనం వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. బోధకులకి ఏముందట మనిషి బాబు? కఠినమైన తీర్పు ఉన్నదని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకండి. ఒకవేళ బోధకులుగా ఎవరైనా ఉండాలనుకుంటే ఇంక అన్నింటినీ విసర్జించేసుకుని అన్నిటినీ వదిలేసుకుని ప్రజల కొరకు దేవుని కొరకే బ్రతికేవారిగా ఉండాలి. అలా ఉండాలంటే వారిని దేవునికి మొట్టమొదటిగా అర్పించేసుకోవాలి. అలా అర్పించుకున్న వారే, దేవునికి సమర్పించుకున్న వారే సేవ చేయాలి. ఎవరు పడితే వారు సేవ చేస్తే వీళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది, ఇతరుల కుటుంబాన్ని నాశనం చేసేటువంటి పనిలో కూడా వెళ్ళిపోతాం. కనుక అలాంటి వారుగా మీరు బైబిల్ పట్టుకోవద్దని యాకోబు గారు మరొకసారి మనకు జ్ఞానోపదేశాన్ని చేస్తున్నారు ఈ సందర్భాన్ని బట్టి. రైట్, నెక్స్ట్ మాట 2వ వచనం. అనేకమైన విషయములో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవరు తప్పిపోతున్నారట? బోధకులే తప్పిపోతున్నారు. ఇప్పుడు బోధకులే తప్పిపోతే విశ్వాసులు తప్పిపోవడం ఎంత? అంతేనా? కుటుంబపు యజమాని బాగోలేదనుకో, పిల్లలు ఏం చేస్తారు? కుటుంబ యజమాని ఇష్టానుసారంగా ఇలా తిరుగుతున్నారు అనుకో, కుటుంబంలో ఉన్నవారు అంతే కదా. మా ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, మేము చక్కగా తిరుగుదామని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు పాడైపోతారు, యజమానుడు పాడైపోతారు. అందుకనే బోధకులందరితోటి ఈయన ఏమని చెబుతున్నాడంటే యాకోబు గారు, అనేక విషయములో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలట్టి వాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నటకు శక్తి గలవాడగును. ఎవడైనా మాట యందు లోపం లేనివాడిగా ఉండాలి. మనం అందరం మాట విషయంలో తప్పిపోతున్నాం. బోధకులైనటువంటి వారందరూ కూడా ఎక్కడ తప్పిపోతున్నారు మనిషి బాబు? మాట విషయంలో తప్పిపోతున్నారు. కనుక మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మొదటి భాగంలో సారాంశంలో మొదటి మాటను మనం విన్నాం కదా మనిషి బాబు. ఇప్పుడు సారాంశంలో 2వ భాగాన్ని మనం చదువుదాం. ఏంటన్నా? నాలుక యొక్క శక్తి. ఏంటి మనిషి బాబు? 3 నుంచి 12 వచ్చిన మనకి ఇలాగ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఏంటి? యాకోబు గారు అంటున్నాడు, నాలుకని ఏం చేయమంటున్నాడు అంటే, నాలుక ఎలాంటిది అంటే మన అవయవములు ఉంచబడిన పాపపు ప్రచండమైనటువంటిది. ఈ నాలుక ఎలాంటిది అంటే అదుపులో ఉంచుకోవాలి. దీన్ని అదుపులో పెట్టుకోకపోతే అనేక కుటుంబాలను ఏం చేస్తుందట? నాశనం చేసేటువంటి ప్రమాదకరం ఉంది. కనుక ఈ నాలుకను గురించి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నాడు. ఏంటి? గుర్రపు నోటికి ఏం పెడతాం? కళ్ళని పెట్టుకుంటాం కదా. గుర్రం నోటికి ఏం పెట్టుకుంటానైనా? కళ్ళని పెట్టుకుంటాం. ఏమండి, ఓడలకు కూడా చక్కని చుక్క అనేటువంటి చిన్నది, నావకి చుక్క అనే చిన్నది ఉంటుంది అనమాట, దాన్ని ఆపరేట్ చేసేది. అలాగే ఈ మనుషులందరినీ ఆపరేట్ చేసేది ఏంటంటే నాలుక. కనుక ఈ నాలుక విషయంలో ఎలా ఉంటున్నాడు ఆయన? ఏమండి, జాగ్రత్తలు వహించాలి. చిన్న అగ్ని ఏమండి పెద్ద అడవిని తగలబెట్టే ప్రమాదకరం ఉంది. కనుక ఆ నాలుక విషయంలో జాగ్రత్తలు వహించండి అని యాకోబు గారు బోధకులకి ఏమండి తెలియజేస్తున్నటువంటి సందర్భంగా మనకి కనబడుతుంది. నాలుగు చిన్న అవయవం అయినా సరే అది గొప్పగా ప్రభావితం చేస్తుంది. ఆత్మీయ సందేశం ఏంటంటే మన హృదయం పరిశుద్ధమైతే మన మాటలు కూడా పరిశుద్ధంగా ఉంటాయని సారాంశంలో 2వ భాగం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు లేఖనాలను చదువుదాం. సారాంశంలో 2వ భాగంలోనికి వెళ్దాం. ఓకేనా మనిషి బాబు? 5వ వచనం నుంచి 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. చదువునాను. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఏమండి, ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే చదువునాన్న తర్వాత మాట 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములో ప్రతి జాతియు
నరజాతి చేత సాధుకా జాలును, సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండుకున్నది. నాలుక దేనితో నిండుకున్నదంట? మరణకరమైన విషముతో నిండుకున్నది. మనం పాము కాటేస్తే విషం ఉంది కనుక మనం చచ్చిపోతాం అనుకుంటాం, కానీ మనిషి కరిస్తే, మనిషి కాటేస్తే మరణం అన్నట. అంటే అలాంటి మాటలు, అంటే ఒక్కొక్కసారి చూడండి, భార్య భర్త వేధింపులు తట్టుకోలేక ఊరు పోసుకుంది. కారణం అంటే తన భర్త మాటలు ఎలా ఉన్నాయి? విషంతో సమానం. తన భార్య ఏదో అందని తన భార్య మాటలను బట్టి భర్తలు చనిపోయినటువంటి చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు. కనుక అంటే మాటకి ఏముందనమాట? మరణం ఉంది, విషం ఉంది. అదే అంటాడో ఈ మాటను అర్థం చేసుకోవడానికి ఒకసారి రోమపత్రిక దగ్గరికి వెళ్దాం మోషబాబు. ఒకసారి మనము ఈ మాటను కొంచెం అర్థం చేసుకోవడానికి రోమపత్రిక దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు మన అందరికీ అర్థమవుతాయి. రోమపత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. రోమపత్రిక 14వ వచనం చదువు. 3వ అధ్యాయం 14వ వచనం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు. ఏమండి? చూడండి, వారు గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము, తమ నాలుకలతో ఏం చేస్తారట జైతుల్లి? 13వ వచనం. వారి పెదవుల క్రింద ఏముందట? సర్ప విషం ఉన్నది. వారి పెదవుల క్రింద ఏముందట మోషబాబు? వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కనుక బోధకులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తలు వహించాలి. కారణం ఏంటంటే ఇదిగో అనేకులు ఈ నాలుక ఏం చేస్తారంటే ఇతరులని ప్రమాదంలోనికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నారు. కింద ఇంకా మాట చదువుదాం. 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఏమండి? ఇంకా తర్వాత మాట 10వ వచనం చదువున్నాను. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళిన నా సహోదరులారా ఎలాగూ ఉండకూడదు. ఒక్క నీటి బొగ్గులో నుండి తీయని నీరును చేదు నీరును ఊరున నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష చెట్టున అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళను కూడా ఏం చేయటం మోషబాబు? ఊరవు. కనుక ఈ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఈ నోరు చాలా ప్రమాదకరమైనది, ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది. ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెట్టేస్తుందో కదా. అలాగే ఈ నాలుక అనేక కుటుంబాలను రక్షించడానికి వాడుకోవాలి. అనేక కుటుంబాలను నాశనం చేసేటట్టుగా ఉంటే నువ్వు తీర్పు పొందుతావు, నీతో పాటు నరకానికి వెళ్ళిపోతున్న అనేకులు కూడా తీర్పు పొందుతారు. కనుక నువ్వు బోధకుడుగా ఉండాలంటే నువ్వు మొదటగా దేవునికి సమర్పించేసుకోవాలి. దేవునికి సమర్పించుకోకుండా నువ్వు సేవ చేస్తే ఆ సేవ నీ కుటుంబానికి నీ సేవకి ఆశీర్వాదము కానే కాదు. కనుక మనం చాలా జాగ్రత్తలుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 2వ భాగాన్ని చూసాం కదా మోషబాబు సారాంశంలో. ఇప్పుడు 3వ భాగాన్ని చూద్దాం చివరిగా. ఓకేనా? నిజమైన జ్ఞానం. ఏటట మోషబాబు? నిజమైన జ్ఞానం. 13 నుంచి 18 వచనాలు. ఇక్కడ యాకోబు 2 రకాల జ్ఞానాల గురించి ప్రస్తావిస్తున్నాడు. మొదటి జ్ఞానం ఏంటంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఏటి మోషబాబు? లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే అసూయ. అసూయ మంచిదా చెడ్డదా మోషబాబు? చెడ్డది. అంటే లోక జ్ఞానం ఎలాంటిది అనమాట? అసూయ, స్వార్థము, కలహం, గర్వం ఇవి దేవుని నుండి వచ్చినవి కావు, లోకములో నుంచి. అనగా లోకము ఎవరి ద్వారా కలిగి ఉన్నది? లోకానికి. వెరీ గుడ్. లోకము వాళ్ళు ఉన్నదంతా కూడా వాడే, దుష్టుడే. ఏమండి? రెండోది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఇది దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం ఎలాంటిది? పవిత్రమైనది, సమాధానకరమైనది, సాత్వికమైనది, కనికరము గలది, మంచి ఫలములతో ఏం చేస్తున్నది మోషబాబు? నిండుకొనినది, మంచి ఫలాలతో నిండుకున్నది అని వాక్యం మనకి సెలవిస్తున్నాడు. ప్రధాన బోధ ఏంటంటే జ్ఞానము మాటలతో కాదు ప్రవర్తనలో కల్పించాలని ఇక్కడ యాకోబు గారు ఈ విషయాల్ని బోధకులకి
తెలియజేస్తున్నాడు. సరే, ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని మనం లేఖనాలని మూడో భాగాన్ని చూసాం కదా ఉద్బోధగతంగా. ఇప్పుడు సారాంశంలో మూడో భాగంలో ఉన్నటువంటి లేఖనాలను మనం చదువున్నాను. ఎన్నో వచనం నుంచి 13 నుంచి 18 వచనం చదువు. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. అంటే జ్ఞానవంతుడు ఏం చేయాలట? తన క్రియలను కనబరచాలి. అవును, నేను విశ్వాసుని అన్నవాడు క్రియలు కనిపించాలి. నీకున్న ధనముతో, నీకున్నటువంటి ప్రొఫెషనల్, నీకున్నటువంటి స్టేజ్తో, నీకున్నటువంటి గొప్పతనంతో, నీకున్నటువంటి స్థాయితో నువ్వు ఎంతమందికి సహాయాలను అందించావు? ఏది ఎవిడెన్స్? ఏది ఇతరులకు చూపించడానికి ఎవిడెన్స్ ఇవ్వడం కాదు, పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడు నిన్ను ప్రేమించి ఎంత అయితే ఇచ్చాడో అంతటి నువ్వు ఇచ్చావా ఇవ్వలేదా? దేవుడు అదే అడుగుతాడు. ఇక్కడ కూడా యాకోబు గారు కూడా ఏమంటున్నాడు? తన క్రియల వలన కనబరచవలను. 14 వచనం చదువునాను. అయితే మీ హృదయములలో సహింపకాలని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. అంటే నేను దేవుడు క్రియలు చేయమన్నాడు కదని పబ్లిక్ చేయడానికి కొంతమంది క్రియలు చేస్తూ ఉంటుంటారు. ఈ వేసవకాలంలో మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంటారు. అందరు నలుగురు చూస్తారండి, పేపర్లోని ఫోటోలోనికి వెళ్ళొచ్చు, మంచిది. అది ఇతరులకి రెండో వరకు మోటివేషన్గా ఉంటుంది. కానీ అదే ధ్యేయంగా అదే మనసులో నువ్వు పెట్టుకుని చేయకూడదు. మామూలుగా మరి ఎలా ఉండాలి మనం? మనం ఎలా ఉండాలి? దేవుడు ఏదైతే నిస్వార్థపూరితంగా సేవ చేయమన్నాడో మనం అలా చేయడానికి సిద్ధపడి ఉండాలి. అదే అన్నాడు, మీ హృదయములలో సహింపవలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. సత్యానికి విరుద్ధంగా ఏం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. సత్యానికి విరుద్ధంగా అబద్ధము ఆడకూడదు. దేవుడు క్రియలు చేయమన్నాడు కదండి, పబ్లిక్ సిటీ కొరకు క్రియలు చేయకూడదు. ప్రభువును బట్టి తగ్గించుకుని క్రియలు మనము చేయాలి. ఇతరులకు కనబడవాలని అసలే చేయకూడదు. ఏంటి మరలా? నీ కుడి చేయి చేసినది నీ ఎడమ చేయి కూడా తెలియకుండా నువ్వు జాగ్రత్త పడాలన్నాడు కదా. ఇక చివరగా 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. ప్రతి నీచి కార్యం ఉండును. ఏటట మోషబాబు? ప్రతి నీచి కార్యము అంటే లోక జ్ఞానముతో ఎవరైతే పేరు, పదవి, ఆధిక్యత, బలము, స్థితి, పేరు కావాలని ఎవరైతే కోరుకుంటారో వాది ఎలాంటిదంటే అది వ్యర్థం అని అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కార్యాలు నీతి కార్యాలు కావాలి, దుర్నీతి కార్యాలు అంటున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనిషిని ఏం చేస్తుందంటే పేరు కొరకు ప్రాకులు పడేటట్టుగా చేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము ఇతరులని ప్రభావితం చేస్తుంది. మనం ఒక ఆయనకు చేస్తే ఆయన మరొకరికి చేస్తారు. ఇది క్రీస్తు నేర్పించినటువంటి విధానం. పైనుంచి లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తుంది కదా, మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తుందో 17వ వచనంలో చెబుతున్నాడు. అయితే చదవము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే దేవుని నుంచి వచ్చినటువంటి జ్ఞానము, ఆకాశం నుంచి వచ్చినటువంటి జ్ఞానం, పైనుంచి ఈ భూమి మీదకి మానవాకారంలో ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు కదిలిన జ్ఞానము ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అయితే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం మొట్టమొదట ఎలాంటిదట మోషబాబు? పవిత్రమైనది. తర్వాత ఎలాంటిదట? సమాధానకరమైనది. 17వ వచనం. తర్వాత ఎలాంటిదట? మృదువైనది. తర్వాత ఎలాంటిది? సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవరికి సమాధానమందు బంధము విత్తబడును. కనుక ఈ రీతిగా యాకోబు గారు ఏం చెబుతున్నాడు అని అంటే పైనుంచి వచ్చే జ్ఞానం ఉన్నది, భూమి నుంచి వచ్చేటువంటి జ్ఞానం ఉన్నది. కనుక భూ సంబంధమైనటువంటి జ్ఞానము మనుషుల్ని ఏం చేస్తుంది అని అంటే సహించుకోలేనటువంటి రీతిగా చేస్తుంది. కానీ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా ఇతరులతో లోబడేటువంటిది. లోక జ్ఞానము నువ్వెంతంటే నువ్వెంత, నీకెంత తెలుసు అంటే నాకెంత తెలుసు అని లోక జ్ఞానం పోటీ పడుతుంది. మరి దైవజ్ఞానం ఏం చేస్తుంది? దైవజ్ఞానం అందరినీ సమాధానపరుస్తుంది. అలాంటి జ్ఞానంతో మీరు నింపబడాలని
మరి ఈ యాకోబు గారు తన పత్రిక ద్వారాగా ఈ మాటల్ని బోధకులకి, విశ్వాసులకి, తప్పిపోయినటువంటి వారందరికీ ఈ మాటల ద్వారాగా దేవునిలో నిలబెట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశాన్ని మనం చూద్దాం. ఏంటి మోషబాబు? ప్రధాన సందేశం విశ్వాసి మాటలు మరియు జ్ఞానము దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలి. విశ్వాసి మాటలు ఏం చేయాలి మోషబాబు? ప్రతిబింబించాలి. విశ్వాసి మాటలు మరియు జ్ఞానము దేవుని స్వభావాన్ని ప్రతిబింబించాలి. ఈ అధ్యాయం మనకి ఏమని చెబుతుందనంటే మాటపై జాగ్రత్త అవసరము. మాటపై ఏముండాలి మోషబాబు? జాగ్రత్త అవసరము. ఏదైనా ఒక మాట అన్నదప్పుడు ఆలోచించాలట. ఆలోచించాలంటే ఏ మాట అయినా మాట్లాడలేవు. అప్పుడు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నావు అనుకో, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నామని. ఏ మాట అయినా మాట్లాడాలనుకున్నప్పుడు ఆలోచించాలట. అలాగ ఆలోచించేటువంటి వారే తెలివైన వారు అని అంటున్నాడు. ఇక కోపము, అసూయ, ఏమండి, అబద్ధము ఆత్మీయ నాశనానికి దారితీస్తాయి. ఒక వ్యక్తి ఆత్మీయతలో నుంచి పడిపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే స్వార్థము, గర్వము, అసూయ. ఇవి ఆత్మీయ పతనానికి దారితీస్తాయి కనుక వాటికి మీరు దూరంగా ఉండండి అని వాక్యం ద్వారాగా సెలవిస్తున్నాడు ఆయన. నిజమైన జ్ఞానం వినయములో కనిపిస్తుంది. నిజమైన జ్ఞానం ఎక్కడ కనపడుతుంది? వినయవంతుడు వినయ జ్ఞానం ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? భూలోకం నుంచా పైనుంచి వచ్చేదన్న? పైనుంచి వచ్చేదాన్ని. అది పరలోక సంబంధించి పైనుంచి వచ్చే జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. దేవుని పిల్లల మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క పిల్లల మాటలు ఎలా ఉండాలి మోషబాబు? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఓకేనా? ఇక చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమని పాఠాలు బోధిస్తుంది అని ఆచరణాత్మకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడినట్లయితే మాట్లాడే ముందు ఆలోచించాలి. అజాగ్రత్త మాటలు ఏం చేస్తాయంటే సంబంధాలు తెగిపోయేలా చేస్తాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండి మనం ఏం చేయాలి? ఇతరులతో సంభాషించాలి. నాలుకను దేవునికి అప్పగించాలి. ఈ నాలుకను ఎవరికి అప్పగించాలి మోషబాబు? దేవునికి అప్పగించాలి. ఈ నాలుకతో ఏది మాట్లాడితే అది మాట్లాడి నీ కుటుంబానికి నీకు నాశనాన్ని తెచ్చుకోకూడదు. నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం కావాలంటే ఈ నాలుకను మొదటిగా ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆయన ఈ నాలుకతో నువ్వు ఏం మాట్లాడాలో ఆయన తెలియజేస్తాడు. ఏమండి నాలుక జీవవృక్షమైనది ఒక మంచి మాట సామెతల గ్రంథాల్లో కొన్ని మాటలు కొన్ని రెఫరెన్సెస్ మనకు కనబడుతూ ఉంటుండే. దీనిని బట్టి ఈ నాలుక జ్ఞానయుక్తమైనటువంటి నాలుక జీవవృక్షం లాంటిది అని అంటుంటాడు. కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. సరే, ఇక జ్ఞానం వినయముతో ఉండాలి. మనము జ్ఞానాన్ని ఇతరులకు చెబుతున్నప్పుడు ఎలా ఉండాలి? వినయముతో ఉండాలి. నిజమైన ఆత్మీయత గర్వంతో కాకూడదు. నిజమైన ఆత్మీయత గర్వంతో ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? వినయముతో ఉండాలి. మనము ఇతరులని ఏం చేయాలి? చక్కగా దేవునిలో నిర్మించాలి. చక్కగా వారిని దేవునిలోనికి ప్రోత్సహించాలి. ఓకేనా మోషబాబు? ఇక ముగింపు. ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయము విశ్వాస జీవితంలో మాటలు, పవిత్రత మరియు దేవుని జ్ఞానము ఎంతో అవసరమని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. ఏంటి కనుక ఇలా ఈ 3వ అధ్యాయాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే, అధ్యయనం చేయగలిగినట్లయితే ఎన్నో వాస్తవాలను మనకి అందించగలదు, తెలియజేయగలదు. కనుక రాగడి దినాల్లో మన ముందున్నటువంటి అనేక అధ్యాయాలు ఉన్నాయి, ఇంకా అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకునేలాగా, నేర్చుకునేలాగా దేవుడు తన ఆత్మను మనకి సహాయంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. శిరస్సు వంచండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు. అయ్యా, ఇంతవరకు తండ్రి యాకోబు పత్రిక 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు విన్న ఈ వాక్యం మా వినికిడిలో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపజేయండి. అలాగే తదుపరి ఈ వాక్యం వినబోతున్నటువంటి నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు ప్రభువా అనేక మందికి నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ సహాయాలతో నింపమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి, మరింత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘాలని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని
తండ్రి ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులలో మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన మాకును పరిశుద్ధులందరికీ మీ దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యూ.